నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వస్త్ర వ్యాపారుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలుగు తమ్ముళ్లు వ్యాట్ను వెంటనే ఉపసంహరించాలని టీడీపీ నేత దేవినేని ఉమా డిమాండ్ కంట్రోల్ రూమ్ సమీపంలో జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టు స్మృతి చిహ్నం ఏర్పాటు తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు. పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే చేపట్టాలి. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్. ఈ ప్రాజెక్టు వల్ల 7 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని వెల్లడి. ఫిబ్రవరి 2న పలగాని ప్రభాకర్ ద్వితీయ వర్ధంతి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న పలగాని సుధాకర్. వస్త్ర వ్యాపారులపై విధించిన వ్యాట్ను రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వస్త్రాలపై వ్యాట్ విధించడం వల్ల వ్యాపారులు వీధిన పడే పరిస్థితి వస్తుందన్నారు. తక్షణమే వ్యాట్ను రద్దు చేయాలని, లేకపోతే ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఉమా హెచ్చరించారు. వస్త్ర వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ను రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న దీక్ష చేపట్టారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ దీక్షలో పాల్గొని బుద్ధా వెంకన్నకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవినేని ఉమా, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారులపై విధించిన 5% వ్యాట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వస్త్రాలపై వ్యాట్ విధించడం వల్ల వస్త్ర వ్యాపారులు వీధిన పడే పరిస్థితి వస్తోందన్నారు. వస్త్రాలపై విలువ ఆధారిత పన్నును తక్షణం రద్దు చేయకపోతే ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు అడ్డగోలు పద్ధతులు అవలంబిస్తోందని వారు పేర్కొన్నారు. వ్యాపార సోదరులతో కలిసి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వ్యాట్ ట్యాక్స్ తీసేయాలని, లేని పక్షంలో ఏదైతే వ్యాపార సోదరులు ఇచ్చే పిలుపుకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వంతో పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం. వ్యాట్ ట్యాక్స్ రద్దయ్యే వరకు వస్త్ర వ్యాపారులు చేసే ఆందోళనకి, పోరాటానికి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని నిరోధించండి. కొత్తగా ప్రజలపైన, వ్యాపారులపైన ట్యాక్సులు వేయనవసరం లేదని తెలియజేస్తూ ఈ వ్యాట్ తొలగించేంత వరకు కూడా వస్త్ర వ్యాపారుల తరపున మా తెలుగుదేశం పార్టీ ఉండి పోరాడు. దీక్షలో మహిళా నాయకులు, వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. పోలవరం పనులను ప్రారంభించాలని రైతు సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల కోస్తా జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తు నిర్మించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ రైతు సంఘం నాయకులు పోలవరం సాధన కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని బచావత్ అవార్డులో ఫైనలైజ్ చేయడం జరిగిందన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా 150 అడుగుల స్థాయి వరకు గిరిజన ప్రజలు ముంపుకు గురవుతున్నారన్నారు. వెంటనే గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 5,20,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మెయిన్ డిమాండ్ పోలవరం ప్రాజెక్టు కోర్టు లిటిగేషన్ వెంటనే పరిష్కరించడం అంటే అన్ని రద్దు చేస్తారని ప్రకటించారు.
యుద్ధ ప్రాతిపదికపైన కొత్త టెండర్స్ అయినా ప్రకటించి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం చేయాలా, అలాగే దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు సాధించాలా. వీటి కోసం ఈ పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ ఆధ్వర్యాన వివిధ రూపాల్లో పోరాటం ఉద్యమం నిర్వహించబడుతుంది. నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టు అమలుకు గుర్తుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కార్పొరేషన్ ఆధ్వర్యంలో పైలాన్ నిర్మించారు. ఇప్పటికే పైలాన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ప్రారంభించేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నగరానికి రానున్న నేపథ్యంలో అధికారులు పనులు వేగిరపరుస్తున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి శెల్జాలు ఫిబ్రవరిలో నగరానికి రానున్నారు. నగరంలో 1422.67 కోట్ల వ్యయంతో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం క్రింద వివిధ రకాల అభివృద్ధి పనుల్ని కార్పొరేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 1097.25 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేశారు. వచ్చే మార్చి నెలతో ఈ పథకం ముగియనుంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం క్రింద జక్కంపూడిలో కార్పొరేషన్ పేదల కోసం 8,000 ఇళ్లు నిర్మించడం దేశంలోనే హైలైట్ కాగా, నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టును అమలు చేసినందుకు గుర్తుగా కార్పొరేషన్ పైలాన్ను నిర్మించింది. పోలీసుల కంట్రోల్ రూమ్ ఎదురుగా ఫ్లైఓవర్ దిగువలో ఈ పైలాన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుగా ఉన్న పెద్ద చెట్టును కూడా అధికారులు తొలగించడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో